వరంగల్లో పోకీల ఆగడాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. మిల్స్ కాలనీ పిఎస్ పరిధిలో బైక్ పై వెళ్తున్న వారిపై బీరు సీసాలతో దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో దుండగులు దాడి చేశారు. ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. వరంగల్లో పోక్రీల ఆగడాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. మిల్స్ కాలనీలో పిఎస్ పరిధిలో బైక్ పై వెళ్తున్న వారిపై బీర్ సీసాలతో దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో దుండగులు దాడి చేశారు. ఇక ఈ దృశ్యాలని కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి రవి, వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పోకిరుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. ద్విచక్ర వాహనంపై వెళ్తున్నటువంటి వ్యక్తులపై ఇద్దరు యువకులు దాడికి దిగినటువంటి పరిస్థితి. నడి రోడ్డుపై బైక్ పై వెళ్తున్నటువంటి వారిని ఆపి విచక్షణరహితంగా దాడి చేశారు. బీర్ సీసాలతో తనపై దాడి చేసి గాయపరిచినటువంటి ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డులై ప్రజెంట్ ఇప్పుడు ఆ దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్ గా మారి మద్యం మధ్యలో దుండగులు ఎంత దారుణానికి ఒడిగడుతున్నారు అంటూ కూడా వరంగల్ నగరంలో తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ సీసీ కెమెరాలో రికార్డైనటువంటి దాడి దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తారు. సీసీ ఫుటేజ్ తో పాటు ఇతర చుట్టుపక్కల వారు ఎవరైతే ఆ ప్రత్యక్ష సాక్షులు వచ్చి ఇంకెవరైనా చూసిన వారు ఉంటారో వారి ద్వారా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగించినటువంటి పరిస్థితుల ఎప్పటి నుంచి ఈ పోకిరీల ఆగడాలు కొనసాగుతున్నాయి, ఎవరు వారంటూ కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తూ పూర్తిగా వివరాలు సేకరించినటువంటి పరిస్థితి నడుపుతుంది. బైక్ పై వెళ్తున్న వారిని విచక్షణ రహితంగా తలపై బీర్ సీసాలతో దాడి చేయడం అయితే వరంగల్ నగర వ్యాప్తంగా ఒక చర్చగా మారినటువంటి పరిస్థితులు. యువత ఆగడాలను పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి ఎప్పటికప్పుడు అడ్డుకట్టే వేసే విధంగా పోలీసుల చర్యలు ఉండాలని నగరవాసులు కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ అయితే తాజాగా జరిగినటువంటి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన అయితే హాట్ టాపిక్ గా ఉన్నటువంటి పరిస్థితి. మరి చూడాలి ఎంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు, ఎంతమందిపై కేసు నమోదు చేశారు, ఎటువంటి చర్యలు తీసుకునే చర్చ అయితే వరంగల్ నగరంలో ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.